శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. నీచం, నీచభంగం, నీచభంగ రాజయోగం. ఇప్పుడు మన హారోస్కోప్లో మన జాతకంలో ప్రతి ఒక్క గ్రహం ఒక నీచ స్థానంలోనూ ఉండొచ్చు, లేదంటే ఇంకొక ఇంట్లో ఉచ్చస్థానం కూడా ఉండొచ్చు. ఉచ్చస్థానం అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని అర్థం. నీచ స్థానం అంటే చాలా వీక్గా ఉందని అర్థం. అంటే తన పని చాలా చేయలేని పొజిషన్ అనేది నీచ స్థానం, వీక్గా ఉంది. ఉచ్చ స్థానం అంటే పవర్ఫుల్, స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది, తన పని తను బాగా పవర్ఫుల్గా చేయొచ్చు అనేది ఈ ఉచ్చ స్థానం. సొంత ఇంట్లో ఉన్నా కూడా స్ట్రెంగ్త్ బాగుందనే లెక్క. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇంట్లో నీచ స్థానం పొందుతుంది. సూర్యుడు తులారాశిలో నీచ స్థానం, చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థానం, జూపిటర్ గురు మకర రాశిలో నీచ స్థానం, శుక్రాచార్య వీనస్ కన్యా రాశిలో నీచ స్థానం, కుజుడు కటక రాశిలో నీచ స్థానం, శని మేష రాశిలో నీచ స్థానం. సో సూర్య చంద్ర గురు శుక్ర బుధుడు మీన రాశిలో నీచ స్థానం. సో సప్తగ్రహాలకి 7 గ్రహాలకి మాత్రమే ఈ నీచ స్థానం అనే కాన్సెప్ట్ ఉంది. రాహుకేతులకి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పవర్ఫుల్లే. బట్ స్టిల్ కొన్ని అస్ట్రాలజర్స్ ఎలా ఫాలో అవుతారంటే, వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ రాహుకేతుల ఒక స్ట్రెంత్ కొంచెం వీక్ అవుతుందండి. వీక్ అంటే వీక్ కాదు, అది వాళ్ళ నెగిటివిటీ కొంచెం తగ్గించుకొని మంచిగా ఉంటారు అనేది కొందరు ఫాలో అయ్యే కాన్సెప్ట్ అది. అదే ఆపోజిట్లో ఉన్న వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు రాహుకేతులు చాలా పవర్ఫుల్గా నెగిటివిటీ ఎక్కువ ఉంటుందని కూడా ఒక లెక్క. సో రాహుకేతులు వదిలేద్దాం, ఈ 7 గ్రహాలు మాత్రమే లెక్క నీచ స్థానంలో. సో ఇప్పుడు మీరు మీ జాతకం చూసుకుంటే, ఓకే నాకు ఒక గ్రహమో 2 గ్రహాల్లో నీచ స్థానంలో ఉంది, ఓకే ఇది మనకు నెగిటివిటీ ఇస్తుంది, ప్రాబ్లం అవుతుంది అని అనుకోవడం తప్పు. అస్ట్రాలజీలో ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క రూల్ ఉందంటే ఆ రూల్ కాదు అనడానికి 10 రూల్స్ ఉంటాయి. ఇది నెగిటివిటీకి మాత్రమే కాదు, పాజిటివ్ థింగ్స్ కూడా ఇది అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉంది, బాగుంది, అది మనకి పవర్ఫుల్గా పనిచేస్తుంది అనుకుంటే, అది ఎక్కడ ఇంకా లోపల వెళ్ళి బాగా అనలైజ్ చేస్తే పాజిటివిటీ లేదని కూడా ఉండడానికి చాలా రూల్స్ ఉన్నాయి. సో అందువల్ల చూసిన వెంటనే డిసైడ్ చేయకూడదు. ఓకే, ఈ నీచం అనేది నీచభంగం ఎలా అవుతుంది, నీచభంగ రాజయోగం ఎలా అవుతుంది? నీచభంగం అంటే ఈ వీక్నెస్ అనేది కాదు, అంటే బాగుంది అని అర్థం. రాజయోగం అంటే ఆ బాగుంది అని అనడానికన్నా ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉంది అనేది రాజయోగం. ఒక్క గ్రహం ఇంకొక ఇంట్లోనే అది నీచం అవుతుంది, తన సొంత ఇంట్లో ఎప్పుడే కానీ ఏ గ్రహం నీచం అవ్వదు. సో అందువల్ల ఇప్పుడు ఈ నీచం అయిన ఒక గ్రహం ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటి ఒక ఓనర్ స్ట్రెంగ్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఈ వీక్ ప్లానెట్ కూడా బాగుంది అనే అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మకర రాశిలో గురువు నీచ స్థానంలో ఉంటారు, అంటే వీక్గా ఉంటారు, తన పని చాలా చేయలేని పొజిషన్. ఈ ఇంటి ఓనర్ ఎవరు? శని. ఈ శని ఎక్కడుంటే బాగుంటారు? ఒకటి తన సొంత ఇల్లు, అదే ఇంట్లో మకర రాశిలోనే ఉండొచ్చు, లేదా కుంభరాశిలో ఉండొచ్చు, లేదా తనకి ఉచ్చ స్థానం ఇచ్చే తులారాశిలో ఉంటే ఈ శని పవర్ఫుల్గా ఉన్నారని అర్థం. అప్పుడు ఏంటంటే ఈ ఇంటి ఓనర్, అంటే మకర రాశి ఇంటి ఓనరు స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. సో అప్పుడు ఇక్కడ నీచ స్థానం పొందిన జూపిటర్కి, గురువుకి వీక్ పొజిషన్ అంటే ఒక 0% స్ట్రెంగ్త్ అనుకుంటే, దాదాపు ఒక 40 to 50% స్ట్రెంగ్త్ రీగెయిన్ అవుతుంది. అంటే జూపిటర్ ఇక్కడ నీచ స్థానం లేదు అని అర్థం, ఎందుకంటే ఇంటి ఓనర్ బాగున్నారు అని. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే ఆపోజిట్ కటక రాశిలో కుజుడు నీచస్థానం. ఈ కుజుని నీచస్థానం పొందే ఇల్లు ఎవరిది? చంద్రుడిది. కటక రాశి చంద్రుడిది. ఈ చంద్రుడు ఎక్కడ ఉంటే బాగుంటారు? ఒకటి సొంత ఇంట్లోనే ఉండొచ్చు, అక్కడే ఉంటే ఆయన బాగున్నారు అని అర్థం. లేదంటే వృషభ రాశిలో ఉచ్చస్థానం. ఇంకోటి చంద్రునికి మాత్రం ఉన్న ఒక సపరేట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎక్కడున్నా కూడా ఆయన పౌర్ణమికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన చాలా స్ట్రెంత్గా ఉన్నారనే లెక్క. ఏ ఇంట్లో ఉన్నా కూడా దాదాపు పౌర్ణమి అంటే దశమి తిథి దాటి, శుక్లపక్ష దశమి తిథి దాటి పౌర్ణమి తర్వాత పంచమి తిథి వరకు చంద్రుడు పవర్ఫుల్గా ఉన్నారు అనే లెక్క. సో ఇలాంటి చంద్రుడు ఉన్న పొజిషన్లో కుజుడు కటక రాశిలో ఉంటే అనిచత్వం లేదు, ఎందుకంటే ఇంటి ఓనర్ బాగున్నారు అని 30 to 40% కుజునికి ఇక్కడ తను పని చేసుకునే అంత స్ట్రెంగ్త్ కుజునికి ఆటోమేటిక్గా
ఈ చంద్రుని వల్ల వస్తుంది. ఇదేనే ఈ నీచ భంగం అనేది. అంటే ఏ ఇంట్లో ఆ గ్రహం నీచం పొందుతుందో ఆ ఇంటి ఓనర్ బాగుంటే ఆటోమేటిక్గా గ్రహము నీచ స్థానంలో లేదు అని అర్థం. సో దయచేసి మీ హారోస్కోప్ని మీ జాతకాన్ని ఇంకొకసారి చూసుకోండి. ఏదైనా ఒక గ్రహం నీచ స్థానంలో ఉందంటే అది కాదు అనడానికి ఏదైనా ఇది ఒకటే కాదు రూల్, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇదే కాకుండా వేరే రూల్స్ చాలా ఉన్నాయి, అది మనం రాబోయే వీడియోస్లో చూద్దాము. బట్ సో ఎందుకంటే ఒక్క రూల్ ఉందంటే అది అన్నిటికీ అన్ని చోట్ల ఆ రూల్ అప్లై అవ్వదు. ఆ రూలు పని చేస్తుందా లేదా అనడానికి చాలా వేరే రూల్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి నీచ భంగం అయిన ఒక గ్రహం రాజయోగం ఎప్పుడు పొందుతుంది అంటే, ఈ నీచ స్థానం ఉన్న ఇంట్లో ఈ ఇంకొక గ్రహం ఉచ్చ స్థానం పొందుతుంది. అదే మనకి ఉన్న బ్యూటీ. ఒక్క ఇంట్లోనే ఒక గ్రహం నీచం పొందితే అదే ఇంట్లోనే ఇంకొక గ్రహం ఉచ్చ స్థానం పొందుతుంది. అంటే అది సొంత ఇల్లు కాదు, అదే గ్రహం అదే ఆ ఇంటి ఓనర్ అక్కడే ఉంటే సొంత ఇల్లు అది, అది ఓకే. బట్ అది కాకుండా ఇంకొక గ్రహం ఆ ఆ ఇంట్లో ఉచ్చ స్థానం పొందుతుంది. సో అప్పుడు ఇలాంటి కేసులో ఈ నీచంగా ఉన్న గ్రహంతో పాటు ఈ ఉచ్చ స్థానం పొందే ఇంకొక గ్రహం అదే ఇంట్లోనే ఉంటే, ఇంటి ఓనర్ బాగుంటే ఆ గ్రహం ఈ నీచం పొందిన గ్రహం రాజయోగంగా మారుతుంది. రాజయోగం అంటే ఆ గ్రహం అక్కడ ఉచ్చ స్థానం పొందినట్టు లెక్క. నువ్వు ఉచ్చ స్థానంలో ఉంటే ఒక గ్రహం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో దాదాపు అదే లెవెల్కి ఇక్కడ కూడా ఉంటుంది అని లెక్క. ఎగ్జాంపుల్ చూద్దాం. కన్యా రాశిలో శుక్రాచార్యుల వారు నీచస్థానం పొందుతారు. అంటే ఎవరికైనా కానీ కన్యా రాశిలో శుక్రుడు ఉంటే అది నీచం, అది సింపుల్. ఇంటి ఓనర్ ఎవరు? బుధుడే. ఇక్కడ కన్యా రాశిలో ఉచ్చం పొందే గ్రహం ఏది? అది కూడా బుధుడే. ఎందుకంటే వేరే గ్రహం ఎవరు ఇక్కడ ఉచ్చ స్థానాన్ని పొందలేరు. అది బుధునికి మాత్రం ఉన్న ఒక స్పెషాలిటీ. చంద్రునికి ఎలా ఒక స్పెషాలిటీ, ఏ చోట్ల ఉన్నా కూడా పౌర్ణమి ఉంటే స్ట్రెంత్గా ఉంటారో, బుధునికి మాత్రం వేరే ఇంటికి వెళ్ళి ఉచ్చ స్థానం పొందాల్సిన అవసరం లేదు. తన సొంత ఇంట్లో కన్యా రాశిలో ఉన్నప్పుడే బుధునికి ఉచ్చ స్థానం. ఓకే, ఇలాంటి శుక్రాచార్య వాళ్ళు కన్యా రాశిలో ఉన్నప్పుడు బుధుడు పక్కనే అంటే అదే ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా శుక్రాచార్యుల వారికి రాజయోగం వచ్చినట్టే లెక్క. ఫస్ట్ బుధుడు అక్కడే ఉండదనం వల్ల ఇంటి ఓనర్ బాగున్నారు కాబట్టి నీచ భంగం అవుతుంది, నీచత్వం అనేది లేకుండా పోతుంది. తర్వాత అక్కడ ఉచ్చం పొందే బుధుడే అక్కడే ఉండడం వల్ల అది ఆ నీచ భంగం దాటి ఇంకా రాజయోగం లెవెల్, అంటే దాదాపు మీనరాశిలో ఉంటే శుక్రాచార్యుల వారు ఎలా ఉంటారో ఆ లెవెల్ స్ట్రెంత్ రీగెయిన్ అవుతుంది. సో అందువల్ల ఒక గ్రహం నీచంగానే ఉందంటే అంతే అయిపోయింది అని కాదు. దానికి ఆ శాంతి చేసుకోవాలి, ఈ శాంతి చేసుకోవాలి, అది మీకు ఆ తొందరిస్తుంది ఈ తొందరిస్తుంది అన్న లేదు. సో ఇట్లాంటి సబ్ రూల్స్ చాలా చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇది ఇంపార్టెంట్ రూలు. ఇది కాకుండా ఇంకా రూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే ఆపోజిట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బుధుడు ఆపోజిట్ మీన రాశిలో ఉంటే నీచ స్థానంలో ఉంటారు. అంటే కన్యా రాశికి ఆపోజిట్ లో ఉన్న మీన రాశిలో ఇదే బుధుడు నీచ స్థానం పొందుతారు. ఇక్కడ 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 ఎలా బుధునికి రాజయోగం వస్తుందంటే, ఇంటి ఓనర్ అయిన గురు జూపిటర్ బాగున్నప్పుడు ఒక నీచ భంగం లెవెల్ వరకు ఉంటారు. అంటే 0 లెవెల్లో ఉండే ఒక బుధుడు దాదాపు 40-50% బుధునికి పవర్ బాగుంటుంది. ఇదే బుధునితో పాటు శుక్రాచార్యుల వారు అక్కడే ఉంటే అది అప్పుడు రాజయోగంగా మారుతుంది. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శుక్రుడు వీనస్ లో ఉచ్చ స్థానాన్ని పొందుతారు. ఎలా మనకి ఆపోజిట్ లో కన్యా రాశిలో శుక్రుడు నీచమై బుధుడు ఉచ్చస్థానం పొందుతారో, జస్ట్ ఆపోజిట్ లో ఉన్న మీన రాశిలో బుధుడు నీచమై శుక్రాచార్యుల వారు ఉచ్చస్థానానికి పొందుతారు. ఇప్పుడు ఇట్లా ఉన్న ఒక బుధుడు తన సొంత ఇంట్లో ఉంటే కన్యా రాశిలో ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటారో అంత పవర్ఫుల్ గా పనిచేస్తారని అర్థం. ఎందుకంటే ఇంటి ఓనర్ జూపిటర్ బాగున్నారు, ప్లస్ పక్కనే ఉచ్చ స్థానం పొందే ఒక ప్లానెట్ అంటే శుక్రాచార్యుల వారు పక్కనే ఉన్నారు కాబట్టి బుధునికి ఆటోమేటిక్గా నీచ భంగం రాజయోగం అవుతుంది. ఇది అన్ని ప్లానెట్స్కి అప్లై అవుతుంది. శని మేషంలో ఉన్నప్పుడు కుజుడు బాగుండాలి, సూర్యుడు అక్కడే ఉండాలి. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశిలో మాత్రం ఏ ఒక గ్రహము ఉచ్చస్థానం పొందలేదు. సో అది రాహుకేతులు అక్కడే ఉంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది చంద్రుడు. బట్ అది కూడా చంద్రునికి అందుకే అక్కడ కూడా పౌర్ణమి స్టేజ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆయన నేచర్ మనకు కానే కాదు, ఆయన ఆటోమేటిక్గా పవర్ఫుల్గా ఉన్నారు. ఎక్కడ వృశ్చిక రాశిలో ఉన్నా కూడా చంద్రుడు పౌర్ణమి దగ్గర అటువైపు కానీ ఇటువైపు కానీ పౌర్ణమిలో ఉంటే చంద్రుడు ఆటోమేటిక్గా పవర్ఫుల్గా ఉన్నారనే అర్థం.
తర్వాత ఈ తులారాశిలో సూర్యుడు నీచ స్థానం పొందే సూర్యునికి శుక్రుడు బాగుండాలి. శని అక్కడే కొంచెం దూరంలో, మరీ క్లోజ్గా ఉండకుండా కొంచెం దూరంలో ఉంటే సూర్యునికి కూడా ఈ నీచభంగ రాజయోగం అనేది ఆ ఒక స్టేజ్ పొందుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఒక్క జాతకం చూసిన వెంటనే ఓకే, మీకు ఈ ఒక గ్రహం నీచ స్థానంలో ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని వెంటనే దాన్ని డిసైడ్ చేయకుండా, ఈ రూల్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, వేరే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, నీచం కాదు అనడానికి చాలా రూల్స్ ఉన్నాయి. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇలాంటివి కొంచెం డీప్గా అనలైజ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఓకే ఇది నీచం కాదు అనడానికి. ఎందుకంటే ఒక్క రూల్ అందరికీ అప్లై అవ్వదు, అన్ని హారోస్కోప్కి ఆ రూల్ అప్లై అవ్వదు. ఇది పాజిటివ్ థింగ్స్ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు గురు చంద్ర యోగం అంటే గజకేసరి యోగం, గురు చంద్ర కాంబినేషన్ ఒక 3 కాంబినేషన్లు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు గురు చంద్ర యోగం అది ఉంది, జాతకంలో ఉందనే లెక్క. కాబట్టి ఈ యోగం పని చేయదు అనడానికి కూడా చాలా ఉన్నాయి. సో అందువల్ల ఒక్క మీరు జాతకం చూసిన వెంటనే డిసైడ్ చేయకండి, ఒక డీప్ అనాలిసిస్ చేస్తేనే ఇది మీకు అర్థమవుతుంది అనేది ఈ వీడియో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటి ముఖ్యమైన వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.